ఎండాకాలంలో ఎండ సురుకులు, ఆనాకాలంలో ఆనలు దంచుడు, చలికాలంలో ఇగం పెట్టుడు మామూలే. చలికాలంలో జప్పున ఎండ పొడొత్తే మంచిగుండు అనుకుంటాం. ఆనాకాలంలో సుతా సూరన్న ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తాం. అట్లనే ఎండాకాలంలో జరంత చల్లబడితే మంచిగుండు అనుకుంటాం. కానీ ఇసంటరమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు వేస్తుందా యానా? ఇది ఏ కాలం అంటే ఎండాన కాలము. పొద్దంతా సొరుకులు, పొద్దుముకే శినుకులు, పగటీల ఉబ్బరీత, మాపటీల కుండపోత. సూరన్న మంట వెంచుడు, వరుణన్న ఆన జోరు చూపించుడు. అటు నెత్తి మీద నిప్పుల తట్ట, ఇటు పిడుగుల మోత. ఒకటే రోజు రెండు కాలాలు, రెండు తీవ్ర వాతావరణము. పోటీలు పెట్టుకొని డ్యూటీలు చేస్తున్నట్టే ఉన్నది. పట్నంలా జిల్లాలలో 3-4 రోజుల సంది గిట్లనే ఉన్నది. మళ్ళా ఇంట్లోకెళ్ళి బయటకు వస్తేప్పుడు ఎండకండితే ఇంటికి పోతప్పుడు ఆనకు దడుచుడు అవుతుంది. అదేందో గాని అందరు ఇంటి తోవ వట్టేయాళ్ళకే నేనున్నా ఎక్కడోళ్ళు అక్కడ ఆగుండ్రని ఉరికొస్తున్నది వాన. ఏ తోవలో పోయినా ట్రాఫిక్ జాములు తప్పించుకున్నాడు అయితే కాదు. ఇయ్యరమయ్యర గాలి జరచుడు జరిస్తే ఆగము. పల్లెలైనా పట్నంలో అయినా పగటీల గర్మికి కూల్ డ్రింకులు, బీల్రు గుంజుడు, మాపటీల చల్లదనానికి పెగ్గేసి పెయ్యిగా రన్ చేసుకున్నాడు. కాలంగాని కాలంలో ఈ ఆనలు ఎందుకు పడుతున్నాయంటే వేడిమి వాతావరణం ఒక్కసారిగా ఉండడం వల్ల ఈ కొమ్ములో నింబస్ మేఘాలు అనేవి సాయంత్రం అయ్యేసరికి మనకి ఈ యొక్క వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అనేవి కూడా ఈ 2-3 రోజుల కాంచెల్లి వాతావరణం గిట్లా మారింది. కానీ అసలు ఎండలు ముందే ఉన్నాయి. ఇప్పుడే 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఇక మే నెలలో ఇంకెంత జోరు ఉంటుందో గానీ పండ్ల మీద బయటకు వస్తూ ఛత్రి అయితే మర్చిపోకుండా ఎండకు ఆనకు రెండింటికి ఆసరైతుంది మళ్ళా.